హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఏబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 22 నుంచి 28 మార్చ్ వరకు 91st వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఒకటవది ఇండియా యుఏఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి సంబంధించి. రెండవది ఇండియా మాల్దీవ్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి. మూడవది కోయినా డ్యామ్కి సంబంధించి. నాలుగవది ఎంఆర్ శామ్ యొక్క ఆర్మీ వేరియంట్కి సంబంధించి. ఐదవది జోజీలాల్ పాస్ గురించి. ఆరవది ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2021 గురించి. ఏడవది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి సంబంధించి. ఎనిమిదవది ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి. తొమ్మిదవది ఆర్టికల్ 355 అలాగే కాన్స్టిట్యూషనల్ మిషనరీ యొక్క బ్రేక్ డౌన్కి సంబంధించి. పదవది మున్సిపల్ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్ 2022 గురించి. 11వది లెడ్ పాయిజనింగ్ గురించి. 12వది జీసాట్ 7B గురించి. 13వది సుజలాం 2.0 గ్రే వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్కి సంబంధించి. 14వది H2O వాటర్ వైజ్ ప్రోగ్రామ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా గురించి. 15వది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021 గురించి. 16వది వరల్డ్ మెట్రలాజికల్ డే గురించి. 17వది ఎన్హాన్సింగ్ డిజిటల్ స్కిల్స్ గురించి. 18వది వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే 2022 గురించి. 19వది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్ గురించి. చివరిగా 20వది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా యుఏఈ సిఈపిఏ లేదా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాము. దీనికి సంబంధించి రీసెంట్గా అసలు ఈ సిఈపిఏ అన్నటువంటిది దేనికి సంబంధించింది అంటే ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. దీని ద్వారా రెండు దేశాలకి మధ్య ట్రేడ్ని మరింత ఎంకరేజ్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ఈ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అగ్రిమెంట్ కింద ఏమేం కవర్ అవుతాయి అన్నటువంటిది మనం చూస్తే, ఒకటి వచ్చేసరికి గూడ్స్కి సంబంధించిన ట్రేడ్స్. రెండవది వచ్చేసరికి రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటాము, దానికి సంబంధించి. మూడవది వచ్చేసరికి సర్వీసెస్కి సంబంధించినటువంటి ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అంటాము. ఇక నాలుగవది వచ్చేసరికి టెక్నికల్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో ట్రేడ్కి సంబంధించి అవి టీబీటీ లేదా టెక్నికల్ బ్యారియర్స్ టు ట్రేడ్ అంటాము. ఐదవది వచ్చేసరికి శానిటరీ అండ్ సైకోశానిటరీ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి. ఇక ఆరవది వచ్చేసరికి డిస్ప్యూట్స్ ఏవైనా ఉంటే ఆ డిస్ప్యూట్ సెటిల్మెంట్కి సంబంధించి. ఇంకా దేని గురించి, టెలికామ్ అన్నటువంటిది దీంట్లో కవర్ అవుతుంది. అలాగే కస్టమ్స్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అవి కస్టమ్స్ ప్రొసీజర్స్ ఇందులో కవర్ అవ్వటం జరుగుతుంది. అలాగే ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ అన్నటువంటివి కూడా దీని కింద కవర్ అవుతాయి. అలాగే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఏంటి, ఇంకా ఐపీఆర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ఐపీఆర్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, డిజిటల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఆ డిజిటల్ ట్రేడ్కి సంబంధించి, అలాగే మిగిలినటువంటి ఏరియాస్లో అన్నింటిలో కోఆపరేషన్ని తీసుకొచ్చేలాగా ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే దీని ద్వారా ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే ఏమేమి ఉంటాయి, ఇందాక చెప్పుకున్నాం. ఒకటి ట్రేడ్ ఇన్ గూడ్స్ అనేసి, రెండవది ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అనేసి చెప్పుకున్నాము. అంటే ఏంటి, బిజినెస్ సర్వీసెస్ కావచ్చు, అలాగే కమ్యూనికేషన్ సర్వీసెస్, డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్, హెల్త్ రిలేటెడ్ మరియు సోషల్ సర్వీసెస్, అలాగే టూరిజం సర్వీసెస్, రీక్రియేషనల్, కల్చరల్, అలాగే స్పోర్టింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ ట్రేడ్ ఇన్ సర్వీసెస్లో కవర్ అవుతాయి. అలాగే ఫార్మాసిటికల్స్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా మనం చూస్తే ఏంటి, ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. అలాగే మార్కెటింగ్ ఆథరైజేషన్ అన్నటువంటిది మనకి స్పెసిఫిక్ క్రైటీరియాని, ఒక ప్రోడక్ట్ అనేది ఆ స్పెసిఫిక్ క్రైటీరియాని కలిగి ఉంది అంటే విత్ ఇన్ 90 డేస్లోగా దానికి మార్కెటింగ్ ఆథరైజేషన్ ఇవ్వాలి అన్నట్టుగా దీనికి సంబంధించి రెండు దేశాలు కూడా అగ్రీ చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇండియా యుఏఈ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్నటువంటిది 2015వ సంవత్సరంలో మన ప్రధానమంత్రి యుఏఈకి వెళ్ళినప్పుడు, విజిట్ చేసినప్పుడు అక్కడ దీనికి సంబంధించి ఈ సిఈపిఏ అన్నటువంటిది ఇనిషియేట్ అయింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ అగ్రిమెంట్స్లో మొత్తం ఎన్ని టైప్స్ ఉంటాయి అనేసి మనం తెలుసుకోవాలి. అవి ఏంటి, ఒకటి వచ్చేసి ఎఫ్టీఏ లేదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాము. అంటే ట్రేడ్ టర్మ్స్కి సంబంధించి కానీ, అలాగే టారిఫ్ కన్సెషన్కి సంబంధించి కానీ 2 లేదా అంతకన్నా ఎక్కువ కంట్రీస్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని చేసుకుంటాయి. ఇక రెండవది వచ్చేసరికి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్.
దీని కింద ఏంటి, కొన్ని ప్రోడక్ట్స్కి ఎంట్రీ కోసం ప్రిఫరెన్షియల్ రైట్ని ఇవ్వటానికి ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నటువంటి దాన్ని చేసుకుంటారు. ఇక మూడవది వచ్చేసరికి ఈ సిఏసిఏ అన్నటువంటిది కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటాము. దీని కింద టారిఫ్ రేట్ కోడ్స్ కానీ లేదా ట్రేడ్ టారిఫ్ ఇలాంటి వాటికి సంబంధించిన నెగోసియేషన్స్ని ఇది కవర్ చేస్తుంది. ఇక నాలుగవది వచ్చేసరికి బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అనేసి పిలుస్తాము. దీని కింద రెండు కంట్రీస్ కూడా కూర్చుని వాళ్ళ యొక్క ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కండిషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఆ రెండు దేశాల మధ్య ఫర్మ్స్ అలాగే సిటిజన్స్ యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా కూర్చొని డెసిషన్ అనేవి తీసుకుంటాయి. ఇక ఐదవది వచ్చేసరికి ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ లేదా టిఫా అంటాము. దీని కింద రెండు కంట్రీస్ మధ్య ఏవైతే డిస్ప్యూట్స్ అనేవి ఉంటాయో వాటిని రిజాల్వ్ చేసుకోవటానికి, ట్రేడ్ని ఎక్స్పాండ్ చేసుకోవటానికి ఒక ఫ్రేమ్వర్క్ని దీని కింద ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది. దీని కింద ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మాల్దీవ్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి. రీసెంట్గా మన ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాల్దీవ్స్కి 2 డే విజిట్ కోసం వెళ్ళారు. అప్పుడు ఆయన చేత నేషనల్ కాలేజ్ ఫర్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అన్నటువంటి దాన్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఫండెడ్ ప్రాజెక్ట్ అనేసి చెప్పొచ్చు మాల్దీవ్స్లో. అక్కడ ఉన్నటువంటి అడ్డు సిటీ ఏదైతే ఉందో, అద్దు లేదా అడ్డు సిటీ అంటాము, అందులో దీనిని నెలకొల్పటం జరిగింది. అయితే ఈ విజిట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అంటే, ఒకటి ఈ నేషనల్ కాలేజ్ ఫర్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దేనికోసం, రాడికలైజేషన్ని ప్రివెంట్ చేస్తూ ఎక్స్ట్రీమిజం ఏదైతే వైలెంట్ ఎక్స్ట్రీమిజం ఉంటుందో దాని యొక్క ఛాలెంజెస్ని అడ్రస్ చేయటం కోసం ఈ ట్రైనింగ్ అకాడమీని తీసుకురావటం జరిగింది. దీని కింద రెండు దేశాల మధ్య కోఆపరేషన్ని ఎన్హాన్స్ చేయటానికి, అందులో భాగంగా డ్రగ్ ట్రాఫికింగ్ కానీ దానికి సంబంధించి కౌంటర్ డ్రగ్ ట్రాఫికింగ్ని ఇవ్వటానికి, అలాగే మన యొక్క లా ఎన్ఫోర్స్మెంట్ అబిలిటీని స్ట్రెంగ్తెన్ చేయటానికి, వీటన్నింటికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనం చూస్తే ఈ ట్రైనింగ్కి సంబంధించి ఒక MOU కూడా చేసుకున్నాము. మన యొక్క ఇండియా యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీతోనూ అలాగే మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ వీటి మధ్య ఒక MOU అన్నటువంటిది కూడా జరిగింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత స్ట్రెంగ్తెన్ చేయటానికి దాదాపు $40 మిలియన్ కన్నా ఎక్కువగా ఇండియా యొక్క ఎగ్జిమ్ బ్యాంక్ అన్నటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ మెరుగుపరచడానికి ఇస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అందులో దాదాపు 61 పోలీస్ స్టేషన్స్, డివిజనల్ హెడ్ క్వార్టర్స్, అలాగే డిటెన్షన్ సెంటర్స్, బరాక్స్ ఇలాంటి వాటిని ఓపెన్ చేయటం జరుగుతుంది. ఇది కాకుండా అడ్డు రిక్లమేషన్కి సంబంధించి అలాగే షోర్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్కి సంబంధించి $80 మిలియన్ కాంట్రాక్ట్ అన్నటువంటిది కూడా ఇక్కడ జరగటం జరిగింది. అయితే ప్రస్తుతం ఇండియా మరియు మాల్దీవ్స్ యొక్క రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్నట్టుగా మనం చూడాలి. మనం చూస్తే అసలు ఈ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో దానికి టోల్ గేట్గా మాల్దీవ్స్ని చెప్తూ ఉంటాము, టోల్ గేట్ అనేసి. అంతేకాకుండా సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నటువంటి దానికి సంబంధించి మాల్దీవ్స్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. దాదాపు ఇండియా యొక్క ఎక్స్టర్నల్ ట్రేడ్లో 50%, ఇండియా యొక్క ఎనర్జీ ఇంపోర్ట్స్లో 80% అరేబియన్ సీలోని ఇక్కడ ఉన్నటువంటి సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. అందులో మనం చూస్తే మాల్దీవ్స్ అన్నటువంటిది సదర్న్ మరియు నార్థన్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి 2 సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్గా పనిచేస్తూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా మనము సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేసి, అలాగే సాసెక్ అంటాము, సాసెక్ అంటే సౌత్ ఏషియా సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాము. వాటిలో మాల్దీవ్స్ కూడా మెంబర్గా ఉంది. అలాగే మన ఇండియాకి మరియు మాల్దీవ్స్కి చూసుకుంటే మనము ఆపరేషన్ క్యాక్టస్ అన్నటువంటిది దేనికి సంబంధించింది? 1988లో భారతదేశం మాల్దీవ్స్కి ఈ ఆపరేషన్ క్యాక్టస్ అన్నటువంటి దాన్ని నిర్వహించింది. అంతేకాకుండా రెండు దేశాలు కూడా ఎకోవెరెన్ అనేటటువంటి మిలిటరీ ఆపరేషన్ని కూడా చేపడతాయి, మిలిటరీ ఎక్సర్సైజ్ని కూడా. అంతేకాకుండా కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ అనేది ఉంది. దాని కింద మ్యారిటైమ్ సెక్యూరిటీ గ్రూపింగ్ ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ మరియు మారిషస్. వీటిలో మ్యారిటైమ్కి మరియు సెక్యూరిటీ మ్యాటర్స్కి సంబంధించి కోఆపరేషన్ ఉండాలి. ఈ ఇండియన్ ఓషన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ మరియు మారిషస్కి సంబంధించి కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ అన్నటువంటిది కూడా జరిగింది.
అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా 2004లో సునామీ వచ్చినప్పుడు, అలాగే డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ అన్నటువంటిది ఈ మాల్దీవ్స్లోని మాలేలో వచ్చినప్పుడు, అలాగా అసిస్టెంట్స్ కోసం మన ఇండియా చాలా వరకు ఈ మాల్దీవ్స్కి హెల్ప్ చేయటం జరిగింది. అలాగే కోవిడ్-19 టైంలో కూడా మనం వ్యాక్సిన్స్ని డెలివరీ చేశాము. మనం చూస్తే ఇండియా యొక్క వ్యాక్సిన్ మైత్రి అన్నటువంటి ఇనిషియేటివ్ కింద ఫస్ట్ బెనిఫిట్ పొందినటువంటి కంట్రీ ఏది అంటే మాల్దీవ్సే. అలాగే మనకున్నటువంటి మిషన్ సాగర్ ఏదైతే ఉందో ఈ మిషన్ సాగర్కి సంబంధించి కూడా క్రూషియల్ కమాడిటీస్ని మనము మాల్దీవ్స్కి అందించాము. అలాగే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అనేది ఉంది, 2 దేశాల మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఉంది, గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనకి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఏంటి? పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంది, అలాగే రాడికలైజేషన్ అనేది ఉంది, చైనా యాంగిల్ మనం చూస్తే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనేసి ఏదైతే చైనా ఒక స్ట్రాటజీని తీసుకొచ్చిందో దాంట్లో మాల్దీవ్స్ అన్నటువంటిది చైనాకి చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మాల్దీవ్స్ అన్నటువంటిది చైనాని అంటే మన ఇండియాతో బార్గెన్ చేయటానికి చైనా కార్డ్ అన్నటువంటి దాన్ని యూజ్ చేస్తోంది అన్నట్టుగా కొన్ని మనం అలాంటి ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోయనా డ్యామ్కి సంబంధించి రీసెంట్గా క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే కడుతూ ఉన్నారో కోయనా డ్యామ్ మీద, మహారాష్ట్రలోని ఈ కోయనా డ్యామ్ మీద, దానికి సంబంధించిన రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ని గ్రాంట్ చేసేటటువంటి దాన్ని డిలే చేస్తున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ డిలే వల్ల ఏమవుతుంది? గత 6 సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ అన్నీ కూడా బ్లాక్ అవుతూ ఉన్నాయి అన్నట్టుగా చెప్పారనమాట. మనం చూస్తే కోయనా డ్యామ్ ఏదైతే ఉందో ఈ కోయనా డ్యామ్ మీద 2004వ సంవత్సరంలో మనం చూస్తే 2x40 మెగావాట్స్తో ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలి అన్నట్టుగా ఇక్కడ నిర్ణయించటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏమవుతోంది? ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఉంటుందో దానిని మనం చూస్తే చాలా డిలే అనేది చేస్తూ ఉన్నారు. అసలు కోయనా డ్యామ్ అన్నటువంటిది మనం చూస్తే మహారాష్ట్రలో లార్జెస్ట్ డ్యామ్ ఏంటి అంటే కోయనా డ్యామ్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఇది సతారా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కోయానా నగర్లో ఇది ఉంది. మహారాష్ట్ర అన్నటువంటిది మనం చూస్తే వెస్టర్న్ ఘాట్స్లో భాగంగా ఉంది. ఈ వెస్టర్న్ ఘాట్స్లో భాగంగానే ఈ చిప్లూన్ అనేసి అలాగే కరాడ్ ఈ స్టేట్ హైవే ఏదైతే ఉంటుందో దాని మధ్య ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి విస్తరించి ఉన్నాయి. ఆ మధ్యలో ఈ కోయనా డ్యామ్ని నిర్మించటం జరిగింది. దీనిని ఏ రివర్ మీద నిర్మించారు? కోయనా రివర్ మీద దీనిని నిర్మించటం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కోయనా డ్యామ్కి సంబంధించి వర్క్ అన్నటువంటిది 1951వ సంవత్సరంలో ప్రారంభించారు. దానికి సంబంధించి ఫస్ట్ టర్బైన్ అన్నటువంటిది 1962లో వర్క్ అనేది ఇందులో స్టార్ట్ అయింది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే దీని ద్వారా హైడ్రో ఎలక్ట్రిసిటీని అందించటం, దాన్ని అందించటం, అలాగే ఈ నేబరింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో వచ్చేసరికి ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని కల్పించటం అన్నటువంటి లక్ష్యంతో ఈ కోయనా డ్యామ్ని నిర్మించటం జరిగింది. అయితే ఈ కోయనా డ్యామ్ అన్నటువంటిది పశ్చిమ మహారాష్ట్రకి వాటర్ని సప్లై చేస్తుంది, అలాగే నేబరింగ్ ఏరియాస్కి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని కూడా సప్లై చేస్తుంది. అంతేకాకుండా ఈ డ్యామ్కి మాన్సూన్ సీజన్ వచ్చేసరికి ఫ్లడ్ని దీంట్లో కంట్రోల్ చేయటం అన్నటువంటిది చాలా కష్టం. ఈ క్యాచ్మెంట్ ఏరియా డ్యామ్స్ ఏవైతే కోయనా రివర్కి ఉంటాయో అవి శివసాగర్ లేక్ ఇలా మనం చూస్తే దాదాపు 50 కిలోమీటర్ లెంత్లో ఇవి ఉంటాయి. అంతేకాకుండా కోయనా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నటువంటిది కూడా ఇక్కడ ఉంది. కోయనా వైల్డ్ లైఫ్ శాంక్చురీ దీనిని ఎప్పుడు వైల్డ్ లైఫ్ శాంక్చురీగా గుర్తించారు, ఎప్పుడు నోటిఫై చేశారు అంటే 1985వ సంవత్సరంలో. 2007లో కోయనా వైల్డ్ లైఫ్ శాంక్చురీని అలాగే చందోలి నేషనల్ పార్క్ ఈ రెండింటిని కలిపి సహ్యాద్రి టైగర్ రిజర్వ్ అన్నట్టుగా కేటగిరైజ్ చేయటం జరిగింది. ఎవరు దీన్ని కేటగిరైజ్ చేశారు? సహ్యాద్రి టైగర్ రిజర్వ్ అనేసి దీన్ని ఎవరు డిక్లేర్ చేస్తారు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అన్నటువంటిది. అంతేకాకుండా మనం చూస్తే ఈ కోయనా డ్యామ్ అన్నటువంటి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్గా చెప్తూ ఉంటాము. ఈ కోయనా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని ఎవరు రన్ చేస్తారు? మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అన్నటువంటిది. కోయనా అన్నటువంటిది అసలు మనం చూస్తే ఈ నది దేనికి ఉపనది? కృష్ణా నదికి ఉపనది ఈ కోయనా అన్నటువంటిది.
మనం చూస్తే కోయినా రివర్ అన్నటువంటిది నార్త్ సౌత్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఇది మహాబలేశ్వర్, సతారా డిస్ట్రిక్ట్లోని మహాబలేశ్వర్లో ఈ కోయినా రివర్ అన్నటువంటిది ఆరిజినేట్ అవుతుంది. అయితే మనం చూస్తే కోయినా డ్యామ్ అన్నటువంటి దాన్ని కోయినా నగర్లో కట్టారు. శివసాగర్ రిజర్వాయర్ని ఇది ఫామ్ చేస్తుంది. అలాగే కోయినా రివర్కి 4 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఏమేంటి ఈ 4 ట్రిబ్యూటరీస్ అన్నటువంటివి? ఒకటి వచ్చేసరికి కేరా అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి వాంగ్ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి మోర్నా, నాలుగవది వచ్చేసరికి మహింద్. ఈ 4 కూడా ఈ కోయినా రివర్కి ట్రిబ్యూటరీస్గా చెప్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంఆర్ శామ్కి సంబంధించినటువంటి ఆర్మీ వేరియంట్ గురించి. ఎంఆర్ శామ్ అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటాము. రీసెంట్గా డిఆర్డిఓ అన్నటువంటిది 2 సక్సెస్ఫుల్ ఫ్లైట్ టెస్ట్లని ఈ ఆర్మీ వేరియంట్కి సంబంధించి ఎంఆర్ శామ్ మీద చేయటం జరిగింది. ఎక్కడ? ఒడిశాలోని చాందీపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో దీన్ని చేపట్టారు. అయితే ఇందులో భాగంగా హై స్పీడ్ ఏరియల్ టార్గెట్స్ని చేపట్టారు. ఇందులో ఫస్ట్ లాంచ్ వచ్చేసరికి మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ రేంజ్ టార్గెట్, రెండవది వచ్చేసరికి లో ఆల్టిట్యూడ్ షార్ట్ రేంజ్ టార్గెట్. అంటే ఏంటి? ఒకటేమో ఎక్కువ స్పీడ్లో వెళ్తూ పైన ఎక్కువ హైట్ ఉన్నప్పుడు దాన్ని ఈ మిసైల్ ఎలా పనిచేస్తుందనేసి టెస్ట్ చేశారు. ఇంకొకటి వచ్చేసరికి తక్కువ ఎత్తులో ఉంటూ తక్కువ రేంజ్లో టార్గెట్ని మనం గనక పెట్టుకున్నామంటే దాన్ని ఎలా రీచ్ అవుతుంది అన్నట్లుగా 2 టెస్టులు చేయటం జరిగింది. ఈ 2 టెస్టులు కూడా విజయవంతమయ్యాయి. అయితే ఈ ఎంఆర్ శామ్కి సంబంధించి ఆర్మీ వర్షన్ ఏదైతే ఉందో ఈ ఆర్మీ వేరియంట్ లేదా ఆర్మీ వర్షన్ అంటాము. ఈ ఆర్మీ వేరియంట్ని తొలిసారిగా 2020లో దీనికి సంబంధించిన మెయిడెన్ టెస్ట్ అంటే ఫస్ట్ టెస్ట్ని కండక్ట్ చేశారు. అసలు ఎంఆర్ శామ్ అంటే ఏంటి, అందులో ఈ ఆర్మీ వేరియంట్ ఏంటి అని చూస్తే ఇండియన్ ఆర్మీకి సంబంధించి అంటే ఇండియన్ ఆర్మీ వాడుకునేలాగా ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని డిఆర్డిఓ, మన భారతదేశానికి చెందినటువంటి డిఆర్డిఓ, అలాగే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఐఏఐ ఈ 2 కలిసి దీనిని తయారు చేయటం జరిగింది. ఇందులో కమాండ్ అండ్ కంట్రోల్ పోస్ట్, మల్టీ ఫంక్షన్ రాడార్, మొబైల్ లాంచర్ సిస్టమ్ లాంటివి ఉంటాయి. ఎంఆర్ శామ్ అన్నటువంటిది ఒక హై రెస్పాన్స్, క్విక్ రియాక్షన్, వర్టికల్లీ లాంచ్ చేసేటటువంటి సూపర్ సోనిక్ మిసైల్. దీనిని ఎనిమి యొక్క ఏరియల్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మిసైల్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ కానీ, గైడెడ్ బాంబ్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, ఇలాంటి ఆ ఏరియల్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని న్యూట్రలైజ్ చేయటం కోసం ఈ ఎంఆర్ శామ్ అన్నటువంటి క్షిపణిని అభివృద్ధి చేశారు. దీనిని మన ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ కూడా డిఫరెంట్ వేరియంట్స్లో వాడుతూ ఉన్నాయి. ఆల్రెడీ మనకున్నటువంటి బరాక్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇది ఒక ల్యాండ్ బేస్డ్ వేరియంట్గా చెప్పచ్చు. ఈ మిసైల్ 4.5 మీటర్ల లెంత్ని కలిగి ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి 275 కేజీల వరకు ఉంటుంది. ఇది 70 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా మల్టిపుల్ టార్గెట్స్ని ఇది చేరుకోగలదు. ఇందులో సాలిడ్ ప్రొపల్షన్ సిస్టమ్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే థ్రస్ట్ వెక్టార్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇందులో ఎక్విప్ అయి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జోజిలా పాస్కి సంబంధించి. జోజిలా పాస్ని ఇప్పుడు సివిలియన్ ట్రాఫిక్కి ఓపెన్ చేయటం జరిగిందనమాట. జోజిలా పాస్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? లదాఖ్లో ఉంది. లదాఖ్లోని ద్రాస్ అన్నటువంటి లొకేషన్లో ఇది ఉందన్నమాట. అయితే దీని యొక్క ఆల్టిట్యూడ్ ఎంత? దాదాపు 11,650 అడుగుల ఎత్తులో ఇది ఉంది. హిస్టారికల్గా మనం చూస్తే వింటర్ సీజన్లో మేజర్ పార్ట్ క్లోజ్గానే ఇది ఉంటుంది. అయితే జోజిలా అన్నటువంటిది మౌంటైన్ పాస్. ఇది కార్గిల్ డిస్ట్రిక్ట్, లదాఖ్లో ఉన్నటువంటి కార్గిల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ కార్గిల్ డిస్ట్రిక్ట్లో ఉంది. అంతేకాకుండా లేహ్ మరియు శ్రీనగర్ మధ్య ఇది ఒక పాస్ లాగా పనిచేస్తుంది. అంటే ఇటు లదాఖ్కి అటు జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీస్కి మధ్య ఒక ఇంపార్టెంట్ లింక్గా ఈ జోజిలా పాస్ అన్నటువంటిది పనిచేస్తుంది. దీనిని మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. జోజిలా పాస్లో వింటర్ టైంలో అయితే హెవీ స్నోఫాల్ అనేది ఉంటుంది. కాబట్టి లదాఖ్ రీజియన్ని కాశ్మీర్కి కనెక్ట్ చేసేటటువంటి ఈ పాస్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లోజ్ చేస్తారు. అయితే 2018వ సంవత్సరంలో దీనికి సంబంధించి జోజిలా టన్నెల్ అన్నటువంటి దాన్ని ప్రారంభించటం జరిగింది. ఈ జోజిలా టన్నెల్ అన్నటువంటిది ఏషియా యొక్క లాంగెస్ట్ అలాగే స్ట్రాటజిక్ బై డైరెక్షనల్ టన్నెల్. దీని ద్వారా శ్రీనగర్కి, కార్గిల్ మరియు లేహ్కి మధ్య ఆల్ వెదర్ కనెక్టివిటీని ఇది ప్రొవైడ్ చేస్తుంది.
ఇది మాత్రమే కాకుండా మన దగ్గర ఏమేం పాసెస్ ఉన్నాయి ఇంపార్టెంట్వి, బనిహాల్ పాస్ అనేసి, అలాగే బరాల్ అచ్చాలా పాస్ అనేసి, ఫోటూలా పాస్, రోహ్తాంగ్ పాస్, షిప్కీలా పాస్, జలీప్లా పాస్, నాథూలా, అలాగే లిపు లేక్ పాస్, అలాగే కార్దూంగ్లా అన్నటువంటిది, బోమ్డీలా, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాసెస్. అవి ఎక్కడికెక్కడికి లింక్ అవుతూ దాన్ని ఆ పాస్ అన్నటువంటిది ఉంది, అలాగే అది ఏ స్టేట్లో ఉంది అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021 గురించి. ఎవరు ఇస్తారు ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని? నీతి ఆయోగ్ అన్నటువంటిది ఇస్తుంది. అయితే ఇందులో గుజరాత్ అన్నటువంటిది మొదటి స్థానంలో నిలిచింది ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్కి సంబంధించి. మనం చూస్తే ఇది సెకండ్ టైం గుజరాత్ అన్నటువంటిది మొదటి స్థానంలోకి రావటం. దాని తర్వాత రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో కర్ణాటక, నాలుగవ స్థానంలో తమిళనాడు నిలిచాయి. అయితే ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అన్నటువంటిది ఎందుకు తీసుకొచ్చారు అంటే, దీని కింద మన యొక్క ఎక్స్పోర్ట్కి సంబంధించిన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని తీసుకురావటం, అంటే ఆ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని ఎంకరేజ్ చేయటానికి, అలాగే మన దగ్గర ఉన్న గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ని ఎన్హాన్స్ చేయటానికి, అలాగే ఈ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేయటం కోసం ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని తీసుకురావటం జరిగింది. దీని కింద మొత్తం 4 పిల్లర్స్ అనేవి ఉన్నాయి, అలాగే 7 సబ్ పిల్లర్స్ అనేటటువంటివి దీని కింద ఉన్నాయి. అలాగే మొత్తం ఎన్ని ఇండికేటర్స్ని ఇది కన్సిడర్ చేస్తుంది అంటే 60 ఇండికేటర్స్ని ఇది కన్సిడర్ చేయటం జరుగుతుంది. మొత్తం 28 స్టేట్స్ అలాగే 8 యూటీస్లో ఈ ఇండెక్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ 4 పిల్లర్స్ ఉన్నాయి అన్నాం. ఏంటవి? ఒకటి వచ్చేసరికి పాలసీ, అంటే ట్రేడ్ పాలసీ అన్నటువంటిది ఎక్స్పోర్ట్ మరియు ఇంపోర్ట్స్కి సంబంధించి ఎలా ఉంది అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి బిజినెస్ ఎకోసిస్టమ్ అనేది ఎలా ఉంది అన్నటువంటిది చూస్తుంది, బిజినెస్ ఎకోసిస్టమ్. మూడవది వచ్చేసరికి ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్ అనేది ఎలా ఉంది అంటే, ఏదైనా ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది ఒక చోట తీసుకురావాలి అంటే దానికి సంబంధించి ఎక్స్పోర్ట్స్, అది కూడా స్పెసిఫిక్గా ఎక్స్పోర్ట్కి సంబంధించి బిజినెస్ ఎన్విరాన్మెంట్ని ఒక చోట క్రియేట్ చేయటానికి దానికి సంబంధించి ఈ స్టేట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేసి కన్సిడర్ చేస్తారు. అలాగే ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్ని ఎలా క్రియేట్ చేస్తున్నాయి, ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అన్నటువంటివి ఒక్కొక్క స్టేట్కి ఎలా ఉంది అన్నటువంటి ఈ 4 పిల్లర్స్ని కూడా అందుబాటులోకి తీసుకొని ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే సబ్ పిల్లర్స్ అనేవి మొత్తం మనం చూస్తే, అలాగే మొత్తం 11 సబ్ పిల్లర్స్ అనేవి దీని కింద ఉన్నాయి. ఏమేంటి ఆ 11 సబ్ పిల్లర్స్ అంటే, ఒకటి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ, రెండవది ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, 3 బిజినెస్ ఎన్విరాన్మెంట్, 4 ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ట్రేడ్ సపోర్ట్, R&D ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినాన్స్ యాక్సెస్, అలాగే ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, గ్రోత్ ఓరియంటేషన్, ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్, ఇలాంటి 11 సబ్ పిల్లర్స్ని ఈ ఇండెక్స్ అనేది కన్సిడర్ చేస్తుంది. అయితే దీని కింద ఈ కోర్ ఏరియాస్ ఏవైతే ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి కావాల్సి ఉంటాయో అలాంటి వాటికి సంబంధించి ఒక డేటాని కూడా రెడీ చేస్తారు. అయితే ఇందులోకి వచ్చేసరికి హిమాలయన్ స్టేట్స్లోకి వచ్చేసరికి ఉత్తరాఖండ్ అన్నటువంటిది 1వ ర్యాంక్ని సాధించింది. కోస్టల్ ఏరియాస్లోకి వచ్చేసరికి గుజరాత్ అన్నటువంటిది 1వ ర్యాంక్ని సాధించింది. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్లోకి వచ్చేసరికి హర్యానా, అలాగే యూటీకి సంబంధించి ఢిల్లీ అన్నటువంటిది మొదటి స్థానాన్ని సంపాదించాయి. అయితే కోస్టల్ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది 5వ స్థానంలో ఉంది. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్లోకి వచ్చేసరికి తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ఏపీకి 50.39 స్కోర్ అనేది వస్తే తెలంగాణకి 47.92 స్కోర్ అనేది వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి సంబంధించి. మనం చూస్తే దాదాపు మనకి ఒక 50 సంవత్సరాలు ఇలా అప్పటి నుంచి కూడా ఈ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి మనం ఇన్సెంటివైజ్ చేస్తూనే ఉన్నాము. అంటే సేఫ్ చైల్డ్ బర్త్ అనేది జరగాలి అన్నట్లుగా. అయినా కూడా మనం చూస్తూ ఉంటే మదర్స్ మరియు ఇన్ఫాంట్ యొక్క హెల్త్ ఇండికేటర్స్ అనేవి ఈ డెలివరీస్ నెంబర్ ఏదైతే పెరుగుతోందో దాంతో పాటుగా ఇది కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు అన్నట్లుగా ఈ ఆర్టికల్. అసలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అన్నాం. ఏంటి ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే ఏదైనా ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఒక కాంపిటెంట్ హెల్త్ పర్సనల్స్, అంటే ఓవరాల్ సూపర్విజన్ ఉన్నటువంటి ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్లో బిడ్డకి కనుక జన్మని ఇస్తే దానిని ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే మన దేశంలో చూస్తే
2019-21కి సంబంధించి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే 5 అన్నటువంటిది రిలీజ్ అయిందో, ఇందులో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అన్నటువంటివి మన దేశంలో 88.6% చేరాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే 2005-6వ సంవత్సరంతో మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 3 అన్నటువంటిది జరిగింది. అప్పట్లో 40.8%గా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అన్నటువంటివి ఇప్పుడు 88.6%కి చేరాయి. అయితే ఇందులో కొన్ని టార్గెటెడ్ స్టేట్స్ అనేసి పెట్టుకున్నారనమాట. అలా ఆ టార్గెటెడ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ మొత్తం ఎన్ని పెట్టుకున్నారు అంటే 9 స్టేట్స్ పెట్టుకున్నారు. అందులో ఒకటి వచ్చేసరికి బీహార్, రెండవది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, మూడవది వచ్చేసరికి ఉత్తరాఖండ్, నాలుగవది వచ్చేసరికి మధ్యప్రదేశ్, ఐదవది వచ్చేసరికి రాజస్థాన్, ఆరవది వచ్చేసరికి జార్ఖండ్, ఏడవది వచ్చేసరికి ఒడిషా, ఎనిమిదవది వచ్చేసరికి ఛత్తీస్గఢ్, తొమ్మిదవది వచ్చేసరికి అస్సాం. ఇలా ఈ 9 టార్గెటెడ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులోకి వచ్చేసరికి 50 నుంచి 64% పాయింట్స్లోకి ఆ పీరియడ్లో వెళ్తూ వచ్చాయన్నమాట. కానీ మధ్యప్రదేశ్ అన్నటువంటిది 64.5% గ్రోత్ని ఇందులో కనబరిచింది. అయితే ఈ ఇలా ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ ఏవైతే పెరుగుతూ ఉన్నాయో ఇలా ఈ పెరుగుదలతో పాటుగా ఎంఎంఆర్, మెటర్నిటీ మోర్టాలిటీ రేషియో అంటాం ఎంఎంఆర్ అని కానీ, లేదా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఐఎంఆర్ కానీ, అలాగే నియోనేటల్ మోర్టాలిటీ రేట్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇన్స్టిట్యూషనల్ బర్త్ ఏదైతే ఫాస్ట్గా జరుగుతుందో అంతగా ఇంక్రీజ్ అవ్వట్లేదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే హెల్త్ కేర్ డెలివరీకి సంబంధించి అలాగే సర్వీస్ యూటిలైజేషన్ ఏవైతే ఉన్నాయో వీటిని మన ఇండియన్ స్టేట్స్లో చాలా డిఫరెంట్గా చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా నేషనల్ యావరేజ్తో పోలిస్తే వీటి యొక్క పర్ఫార్మెన్స్ అనేటటువంటిది చాలా వెనుకబడి ఉంది. అలాగే మన యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా మనము 2030వ సంవత్సరం నాటికి ఎంఎంఆర్ లేదా మెటర్నిటీ మోర్టాలిటీ రేషియోని 70కి తగ్గించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క మెటర్నిటీ మోర్టాలిటీ రేషియో ప్రస్తుతం ఎంత ఉంది ఇప్పుడు అంటే 103గా ఉంది. అయితే ఇలా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ఇంక్రీజ్ చేయటం కోసం గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది? ఒకటి వచ్చేసరికి జననీ సురక్ష యోజన అన్నటువంటిది. దీని కింద ఇది 100% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఇక రెండవది వచ్చేసరికి జననీ శిశు సురక్ష కార్యక్రమం అన్నటువంటి దాన్ని 2011లో తీసుకురావటం జరిగింది. దీని కింద ప్రెగ్నెంట్ ఉమెన్కి కంప్లీట్గా ఫ్రీ అండ్ క్యాష్లెస్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. మూడవది వచ్చేసరికి ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అన్నటువంటి దాన్ని 2016లో తీసుకురావటం జరిగింది. అలా దీని కింద యాంటీనేటల్ చెకప్స్ అనేవి చేపట్టడం జరుగుతుంది. ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? ప్రధానమంత్రి మాతృవందన యోజన అన్నటువంటిది 2017లో తీసుకొచ్చారు. అలాగే లక్ష్య అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయటం జరిగింది. అలాగే మనం చూస్తే ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? పోషణ్ అన్నటువంటి అభియాన్ని తీసుకొచ్చారు, పోషణ్ అభియాన్ అనేసి. అలాగే స్టేట్స్ కూడా వీటికి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మధ్యప్రదేశ్లో శ్రామిక్ సేవా ప్రసూతి సహాయత యోజన అనేసి, హర్యానాలో అయితే జననీ సువిధ యోజన అనేసి, వెస్ట్ బెంగాల్లో అయితే ఆయుష్మతి స్కీమ్ అనేసి, అస్సాంలోకి వచ్చేసరికి చిరంజీవి యోజన అనేసి, అస్సాం గుజరాత్లో కూడా ఈ చిరంజీవి యోజన అనే దాన్ని తీసుకొచ్చారు. ఢిల్లీలోకి వచ్చేసరికి మమతా ఫ్రెండ్లీ హాస్పిటల్ స్కీమ్ అనేసి ఇలాంటివి తీసుకొచ్చారు. అయితే వీటికి సంబంధించి నీడెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సేఫ్ బర్త్ని ఎన్ష్యూర్ చేసేలాగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి మరింత ఇన్సెంటివైజ్ చేసే స్కీమ్స్ని తీసుకురావాలి. అలాగే వర్క్ ఫోర్స్ని స్ట్రెంథెన్ చేయాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియాని మరింతగా ఎక్స్పాండ్ చేయాలి. ఈ స్కీమ్స్ ఏవైతే తీసుకొచ్చారో వీటిని కరెక్ట్గా మానిటర్ చేస్తూ డేటా గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి సంబంధించి. రీసెంట్గా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది తన యొక్క R&D ఇనిషియేటివ్ కింద మనం చూస్తే ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లేదా BELతో ఒక ఒప్పందం అనేది కుదుర్చుకుందనమాట. ఈ రెండింటికి మధ్య అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది. దేనికి సంబంధించి? ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి సంబంధించి ఈ రెండింటికి మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది. ఈ ఒప్పందం కింద ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండూ కూడా కలిసి
సివిల్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ATMS అంటాము. అలాగే అడ్వాన్స్డ్ సర్ఫేస్ మూమెంట్ గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటాము. ఇలాంటి వాటిని అంటే ఇవి గ్రౌండ్ సర్వేలెన్స్ సిస్టమ్కి సంబంధించి, అంటే ఎయిర్ ట్రాఫిక్ అన్నటువంటిది ఎయిర్పోర్ట్స్లో ఎలా ఉంది, అలాగే ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయ్యేటప్పటి నుంచి ల్యాండింగ్ అయ్యేటప్పటి వరకు సేఫ్గా అవి వెళ్ళేలాగా ఈ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. దీంట్లో ఈ ఎయిర్పోర్ట్స్ చుట్టూ అలాగే ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ ఎయిర్ స్పేస్లో కూడా ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నట్టుగా దానికి సంబంధించిన మేనేజ్మెంట్ మరియు కంట్రోల్ అన్నటువంటిది ఈ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ఉంటుంది. అయితే ఈ అగ్రిమెంట్ కింద ఏంటి, ఈ రెండింటికి BELకి సంబంధించి అలాగే AIIకి సంబంధించి ఎయిర్పోర్ట్ మోడర్నైజేషన్ ఆపర్చునిటీస్ని అడ్రస్ చేసేలాగా వాటి యొక్క స్ట్రెంగ్త్ మరియు క్యాపబిలిటీస్ ఏంటి అన్నట్టుగా చూసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మల్టిపుల్ ఎయిర్ క్రాఫ్ట్ మరియు మేనేజ్మెంట్కి సంబంధించి ఆపరేషన్స్కి సంబంధించి, అది కూడా ఎయిర్పోర్ట్ మరియు ఇండియన్ ఎయిర్ స్పేస్కి సంబంధించి వాటి యొక్క ఆపరేషన్స్ని చేపట్టడానికి ఇది పనికొస్తుంది. అలాగే ఆత్మనిర్భర్ భారత్ మిషన్స్ ఏవైతే తీసుకొస్తూ ఉన్నారో మన గవర్నమెంట్, దాని కింద ANS లేదా ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ అంటాము. ఈ ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనివల్ల ఏమవుతుంది, ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఫారిన్ డిపెండెన్సీ ఏదైతే ఈ ANS ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి డిపెండెన్సీ అనేది ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేయటానికి ఇది హెల్ప్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 355కి సంబంధించి. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి బీర్భూమ్ డిస్ట్రిక్ట్లో ఏవైతే పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది జరిగిందో, అంటే పోలింగ్ తర్వాత ఏదైతే వైలెన్స్ అనేది జరిగిందో ఆ టైంలో చాలామంది పొలిటికల్ లీడర్స్ ఏం చెప్పారు, ప్రెసిడెంట్కి ఆర్టికల్ 355 ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఉందో దానిని ఇక్కడ ఇన్వోక్ చేయండి, స్టేట్ గవర్నమెంట్ ఫంక్షన్స్ అన్నటువంటివి మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్కి తగ్గట్టుగా జరగాలి అంటే మీరు ఇక్కడ ఆర్టికల్ 355ని పెట్టండి అన్నట్టుగా ప్రెసిడెంట్ని అర్జ్ చేయటం జరిగింది. ఆర్టికల్ 355 అన్నటువంటిది ఏం చెప్తుంది అంటే యూనియన్ అన్నటువంటిది ప్రతి స్టేట్ని కూడా ఎక్స్టర్నల్ అగ్రెషన్కి అలాగే ఇంటర్నల్ డిస్టర్బెన్స్కి అగెనెస్ట్గా ప్రొటెక్ట్ చేయాలి. అలాగే ఎవ్రీ స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్కి తగినట్టుగా ఆ స్టేట్ అన్నటువంటిది నడుచుకోవాలి అనేసి ఆర్టికల్ 355 అన్నటువంటిది చెప్తుంది. అయితే ఆర్టికల్ 355 అన్నటువంటిది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే దేని కింద పార్ట్ 18 మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పార్ట్ 18 కింద ఆర్టికల్ 352 నుంచి 360 వరకు కూడా మనము ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అవునా అండి, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేసి ఇలాగా ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఉన్నాయి కదా, నేషనల్ ఎమర్జెన్సీ అనేసి అలా ఆర్టికల్ 355 కూడా ఎమర్జెన్సీ ప్రావిజన్స్లో భాగమే. అయితే ఆర్టికల్ 356 ఏదైతే ఉందో ఆర్టికల్ 356కి ఆర్టికల్ 355కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అన్నటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ 356 అన్నటువంటిది ఏం చెప్తాము, ప్రెసిడెంట్స్ రూల్ అనేసి చెప్తాము. అంటే ఏంటి, ఏదైనా ఒక స్టేట్లో కాన్స్టిట్యూషనల్ మిషనరీ అనేది కనుక బ్రేక్ డౌన్ అయితే ఫెయిల్యూర్ అయితే కనుక అప్పుడు ఆ స్టేట్ని ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్ రూల్ కింద చేర్చుకోవచ్చు. అయితే దాని ఇంపోజిషన్కి సంబంధించి ప్రెసిడెంట్ దానికి సంబంధించిన ప్రొక్లమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్టేట్ అన్నటువంటిది ఏదైనా సెంటర్ నుంచి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని కనుక ఫాలో అవ్వటంలో ఫెయిల్ అయితే అలాంటి టైంలో కూడా ఆర్టికల్ 365 అన్నటువంటి దాని కింద ఏంటి ఆర్టికల్ 365 అన్నటువంటి దాని కింద ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయొచ్చు. అంటే 2 గ్రౌండ్స్ కింద ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయొచ్చు, ఆర్టికల్ 356 ఆర్టికల్ 365 అన్నటువంటిది. అలాగే పార్లమెంటరీ అప్రూవల్ మరియు డ్యూరేషన్ అనేది కూడా కావాలి. అంటే ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయాలి అంటే దానికి ప్రతి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి హౌస్ అంటే 2 హౌసెస్ కూడా ఈ ఇష్యూ చేసినటువంటి డేట్ నుంచి 2 నెలల లోపల అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రెసిడెంట్ రూల్ని కనుక మనం ఒక చోట పెట్టాము అంటే ఒక స్టేట్లో దానికి సంబంధించి ప్రెసిడెంట్కి ఎక్స్ట్రాడినరీ పవర్స్ అనేవి వెళ్ళిపోతాయి. ప్రెసిడెంటే ఆ స్టేట్ గవర్నమెంట్ అలాగే ఆ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ అన్నింటినీ కూడా ఆ స్టేట్ గవర్నర్ చేతిలో కానీ లేదంటే ఆ స్టేట్ యొక్క ఎవరైనా ఎగ్జిక్యూటివ్ అథారిటీ చేతిలో కానీ పెట్టచ్చు. అంతేకాకుండా స్టేట్ లెజిస్లేచర్కి ఉండేటటువంటి పవర్స్ని ఇప్పుడు పార్లమెంట్ చేతిలోకి అవి వెళ్ళిపోతాయి.
అలాగే ఏదైనా ఒక అథారిటీకి సంబంధించి కానీ ఎవరైనా ఒక పర్సన్కి సంబంధించి కానీ స్టేట్కి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ యొక్క సస్పెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని స్టెప్స్ని తీసుకునేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి 38th అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది ప్రెసిడెంట్ ఈ 356ని ఫైనల్ మరియు ఇంక్లూజివ్ డెసిషన్గా తీసుకోవచ్చా అన్నటువంటి దాని కింద దానికి సంబంధించి ఒక ఛాలెంజ్ అన్నటువంటిది కూడా రావటం జరిగింది. అయితే 1978లోకి వచ్చేసరికి 44th అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చెప్పారు, ప్రెసిడెంట్ కూడా జ్యుడిషియల్ రివ్యూకి బయట లేరు, అంటే ప్రెసిడెంట్ కూడా జ్యుడిషియల్ రివ్యూలో భాగంగానే ఉంటారు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. మనకి ఎమర్జెన్సీలో నేషనల్ ఎమర్జెన్సీ అనేసి, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అని, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అని అలా 3 రకాలు ఉన్నాయి. నేషనల్ ఎమర్జెన్సీ ఏంటి, ఆర్టికల్ 352ని నేషనల్ ఎమర్జెన్సీ అనేసి పిలుస్తాము, అవునా అండి. ఆర్టికల్ 352 దీని కింద ఏంటి, ఏదైనా వార్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ అలాంటివి కనుక జరిగితే దాన్ని ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అనేసి పిలుస్తాం. అలా కాకుండా ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని దేన్ని పిలుస్తాము, ఆర్మ్డ్ రెబిలియన్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్నల్ ఎమర్జెన్సీ అని పిలుస్తాం. ఈ ఆర్మ్డ్ రెబిలియన్ అన్నటువంటి పదం ఏదైతే ఉందో దానిని ఎప్పుడు చేర్చారు ఇందులోకి అంటే 44th అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది, 1978లో. అందులో భాగంగా ఈ ఆర్మ్డ్ రెబిలియన్ అన్నటువంటి పదాన్ని ఇందులోకి చేర్చటం జరిగింది. ఇక ఆర్టికల్ 360 అన్నటువంటిది ఏం చెప్తుంది, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటాము. అంటే ఏంటి, మనకి ఫినాన్షియల్ స్టెబిలిటీ అన్నటువంటిది మన దగ్గర కోల్పోవటం కానీ, లేదా మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక టెరిటరీ కానీ, లేదంటే హోల్ ఇండియానే థ్రెటన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటే మన దగ్గర ఫినాన్షియల్ లేకపోవటం వల్ల అలాంటి టైంలో ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. అయితే ఈ ఎమర్జెన్సీస్ టైంలో ఫండమెంటల్ రైట్స్ మీద అది ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నటువంటిది కూడా మనం చూసుకోవాలి. అసలు మనకి ఎమర్జెన్సీ ప్రావిజన్స్లో మనం చూస్తే ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 వరకు ఇందులో భాగంగా ఉందా. ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్ 358, ఆర్టికల్ 359 ఇవి నేషనల్ ఎమర్జెన్సీ అన్నటువంటిది ఎలా ఫండమెంటల్ రైట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నట్టుగా చెప్తాయన్నమాట. అయితే ఏదేమైనా కూడా ఫండమెంటల్ రైట్స్ అన్నటువంటివి ప్రెసిడెంట్ రూల్లో కానీ ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో కానీ ఎఫెక్ట్ అవ్వవు. కేవలం నేషనల్ ఎమర్జెన్సీలో మాత్రమే ఫండమెంటల్ రైట్స్ అన్నటువంటివి అఫెక్ట్ అవుతాయి. దానికి సంబంధించి వివరించే 2 ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 358 మరియు ఆర్టికల్ 359. ఓన్లీ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో మాత్రమే ఇవి అప్లికబుల్ అవుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్ 2020కి సంబంధించి. దీనిని పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఛాన్సులు ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే దీని కింద ఏంటి, ఢిల్లీ యొక్క 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో సౌత్లో ఒకటి ఉంది, అలాగే నార్త్ ఒకటి, అలాగే ఈస్ట్ ఒకటి. వీటిని మనం చూస్తే ఈ సివిక్ బాడీని ట్రైఫర్కేషన్ చేసినటువంటి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్స్ని మర్జ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్ 2022 అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే 2011వ సంవత్సరంలో గవర్నమెంట్ అన్నటువంటిది ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి బెటర్ ఎఫిషియన్సీ కోసం ఇలాగా ట్రైఫర్కేషన్ అంటే 3గా డివైడ్ చేయటం అనేది జరిగింది. అప్పట్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్ అన్నటువంటి దాన్ని 2011 డిసెంబర్లో ఇది పాస్ అయిందనమాట. దాని కింద నార్త్, సౌత్ మరియు ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ బాడీస్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ దాన్ని మర్జ్ చేయాల్సి వస్తోంది, ఇలా మర్జ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఇప్పుడు నీడ్ ఏంటి అని చూస్తే ఒకటి చాలా ప్రాబ్లమ్స్ని ఇప్పుడు ఇవి ఫేస్ చేస్తూ ఉన్నాయి. ఓవర్ ద ఇయర్స్ మనం చూస్తే సఫాయి కర్మచారీస్ అంటే స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాలరీస్ సరిగ్గా ఇవ్వట్లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ ఈ 3 సివిక్ బాడీస్ మధ్య డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా లేదు, అలాగే లాసెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి, ఇన్ఎఫిషియన్సీ అనేది పెరిగిపోతుంది అలా అన్నమాట. అలాగే డివిజన్ ఏదైతే ఉందో ఈ డివిజన్ అన్నటువంటిది అన్ఈవెన్గా జరిగింది. అంటే ఈ ట్రైఫర్కేషన్ అన్నటువంటిది సరిగ్గా జరగలేదు, టెరిటోరియల్ డివిజన్స్ అన్నవి సరిగ్గా లేదు. దాంతో రెవెన్యూ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో, రెవెన్యూ జనరేటింగ్ పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో అది కూడా అన్ఈవెన్గా ఉంటుంది అన్నట్లుగా. అలాగే గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ అనేవి
పెరిగిపోతూ వస్తూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, టైమ్లీ ఈ శాలరీస్ పే చేయటం కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఎంప్లాయీస్కి ఇవ్వటం కానీ, వీటన్నింటిలోనూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అందుకనేసి ఇప్పుడు ఈ మూడింటిని మళ్ళీ మర్జ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్ 2022ని తీసుకురాబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లెడ్ పాయిజనింగ్కి సంబంధించి. రీసెంట్గా క్యాబ్వే మైన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? క్యాబ్వే మైన్ అన్నటువంటిది జాంబియాలో ఉంది, జాంబియా దేశంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్స్ యొక్క బ్లడ్లో చాలా లెడ్ అన్నటువంటిది హై లెవెల్స్లో ఉంది అన్నట్టుగా కనుగొన్నారనమాట. అసలు ఏంటి లెడ్ అన్నటువంటిది? లెడ్ పాయిజనింగ్ అంటే ఏంటి? మనం చూస్తే లెడ్ పాయిజనింగ్ లేదా క్రోనిక్ ఇంటాక్సికేషన్ అంటాము. ఎందుకు కలుగుతుంది ఇది అంటే, లెడ్ అన్నటువంటిది మన అబ్జర్వ్ చేసుకోవటం వల్ల, అది బ్రీతింగ్ వల్ల కావచ్చు, లేకపోతే దాన్ని లోపలికి తీసుకోవటం వల్ల కావచ్చు, ఫుడ్ మరియు వాటర్తో కలిపి తీసుకోవటం వల్ల, అంటే కావాలని కాదు, నార్మల్గా ఒకవేళ కనుక కలిసిపోయి ఉంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఫ్యాటిక్ అనేది వస్తుంది, డయేరియా, అబ్డామినల్ పెయిన్, అలాగే ఆకలి లేకపోవటం, అనీమియా, అలాగే మన చిగుళ్ళ నుంచి ఒక డార్క్ లైన్ లాగా ఫామ్ అవ్వటం, మజిల్ పెరాలిసిస్ అనేది రావటం, లిమ్స్లో వీక్నెస్ అనేది రావటం, ఇలాంటి లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి. అందులోనూ కూడా చిల్డ్రన్ ఎవరైతే 6 years లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా వల్నరబుల్గా చెప్తూ ఉంటాము. అంతేకాకుండా లెడ్ ఎక్స్పోజర్ వల్ల అనీమియా, హైపర్ టెన్షన్, రెనాల్ ఇంపైర్మెంట్, టాక్సిసిటీ ఏవైతే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించి కూడా టాక్సిసిటీ లాంటివి ఏర్పడచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి GSAT-7B అలాగే ఇండియా యొక్క అదర్ మిలిటరీ శాటిలైట్స్కి సంబంధించి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నటువంటిది ఈ GSAT-7B శాటిలైట్కి సంబంధించి ఏదైతే నెసెసిటీ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుందో దాన్ని ఇవ్వటం జరిగింది. దాంతో మన ఇండియన్ ఆర్మీలో ఈ GSAT-7B శాటిలైట్ అన్నటువంటిది దానికి ఒక డెడికేటెడ్ శాటిలైట్గా ఉండబోతోంది. అంతేకాకుండా ఈ శాటిలైట్ ఏం చేస్తుంది అంటే ఇండియన్ ఆర్మీ యొక్క సర్వేలెన్స్, అంటే బార్డర్ ఏరియాస్లో సర్వేలెన్స్ని చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఇండియా 2 డెడికేటెడ్ మిలిటరీ శాటిలైట్స్ని కలిగి ఉంది. అవి ఏంటి? GSAT-7 అన్నటువంటిది, GSAT-7 రుక్మిణి అనేసి, దీని పేరు రుక్మిణి అన్నమాట. అలాగే GSAT-7A అన్నటువంటిది, GSAT-7A దీని పేరు యాంగ్రీ బర్డ్ అన్నమాట. ఇవి మన ఇండియాకి ప్రస్తుతం డెడికేటెడ్ మిలిటరీ శాటిలైట్స్గా పనిచేస్తూ ఉన్నాయి. అందులో ఈ GSAT-7 ఏదైతే ఉందో ఇది మన యొక్క నేవీకి, అలాగే ఈ GSAT-7A అన్నటువంటిది మన యొక్క ఎయిర్ ఫోర్స్కి ఇప్పుడు డెడికేటెడ్ శాటిలైట్గా పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి సంబంధించి డెడికేటెడ్ శాటిలైట్ని పంపించడం కోసం ఈ GSAT-7B అన్నటువంటి దానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అన్నటువంటిది దీనికి యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చింది. అయితే ఈ GSAT-7B శాటిలైట్ యొక్క రోల్ ఏంటి అనేసి చూస్తే మిలిటరీ గ్రేడ్ శాటిలైట్ ఇది. దీని ద్వారా ఏమవుతుంది, ఫెయిల్ సేఫ్ కమ్యూనికేషన్ సపోర్ట్ అన్నటువంటిది అందుతుంది. అంటే మన ఆర్మీకి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ నీడ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేయడానికి ఈ GSAT-7B అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం చూస్తే మల్టీ బ్యాండ్ మిలిటరీ గ్రేడ్ శాటిలైట్ ఇది. దీని ద్వారా మన యొక్క ఆర్మీకి సంబంధించిన సర్వేలెన్స్ నీడ్స్, అలాగే కమ్యూనికేషన్ ఇదంతా కూడా సాధ్యమవుతుంది. అలాగే మన ఇండియన్ ఆర్మీకి ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్ శాటిలైట్గా కూడా చెప్తూ ఉంటాము. ఎందుకని, మనము ఇటు చైనా నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి కూడా బార్డర్లో చాలా థ్రెట్ ఫేస్ చేస్తూ ఉన్నాము. అలాంటప్పుడు మనకి సర్వేలెన్స్ అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్. అలాంటి సర్వేలెన్స్ కోసం పంపించినటువంటి ఈ శాటిలైట్ ఇంకెంత ఇంపార్టెంట్. అసలు మనం చూస్తే ఈ GSAT-7 సిరీస్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేసింది ఎవరు డెవలప్ చేశారు? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది దీనిని డెవలప్ చేయటం జరిగింది. GSAT-7 అన్నాము రుక్మిణి అనేసి. దీని కింద ఏంటి, హై బిట్ రేట్ డేటా ఫెసిలిటీస్ని అందించటం, అంటే మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్స్ లాంటివి అందించటం. ఇది ఇండియా యొక్క ఫస్ట్ మిలిటరీ శాటిలైట్గా చెప్తూ ఉంటాము. GSAT-7ని 2013వ సంవత్సరం ఆగస్టులో లాంచ్ చేయటం జరిగింది. ఎక్కడి నుంచి? ఫ్రెంచ్ గునియాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి. అలాగే ఇది మనం చూస్తే అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ, సి బ్యాండ్, క్యూ బ్యాండ్, అలాగే ఇది నేవీకి రియల్ టైం కమ్యూనికేషన్ లింక్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. సర్ఫేస్ షిప్స్ కానీ, సబ్మరైన్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వీటికి టైమ్లీ కమ్యూనికేషన్ని అందించడానికి ఇది పనికొస్తుంది. అలాగే GSAT-7A అన్నాము. దీనిని ఎప్పుడు లాంచ్ చేశారు?
2018వ సంవత్సరంలో. ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్నటువంటి ఎస్డిఎస్సి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయటం జరిగింది. ఇది ఏం చేస్తుంది అంటే, మనం చూస్తే క్యూ బ్యాండ్, అలాగే స్విచబుల్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ ఉంటాయన్నమాట మొబైల్ యూజర్స్కి. ఇది ఏమవుతుంది, గ్రౌండ్ కంట్రోల్డ్ ఆర్గనైజేషన్స్తో కంపేర్ చేస్తే ఈ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఇచ్చేటటువంటి ఆ ఆపరేషన్స్ యొక్క రిలయబిలిటీ అనేది పెరుగుతుంది. అలాంటి యూఏవీస్కి సంబంధించి ఆ కంట్రోల్డ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ శాటిలైట్ అన్నటువంటిది హెల్ప్ చేస్తుంది. అంటే గ్రౌండ్ రాడార్ స్టేషన్స్కి, ఎయిర్ బేసెస్కి, అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఐఏఎఫ్కి సంబంధించి ఉందో వీటికి మధ్య కనెక్టివిటీని పెంచడానికి ఈ శాటిలైట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ వాటర్ డే ఎప్పుడు? మార్చ్ 22న. దాన్ని పురస్కరించుకొని మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఒక కంట్రీ వైడ్ ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. అదే సుజలాం 2.0 అన్నటువంటి ప్రాజెక్ట్. దీని ద్వారా గ్రే వాటర్ని రీయూజ్ చేసుకోవటం, కిచెన్స్, బాతింగ్ మరియు లాండ్రీ నుంచి రన్ ఆఫ్ ఏదైతే ఉంటాయో వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవటం లక్ష్యంగా ఈ సుజలాం 2.0 అన్నటువంటి ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. అయితే ఈ కాంటెక్స్ట్లో మనము అసలు గ్రే వాటర్ అంటే ఏంటి అన్నటువంటిది తెలుసుకోవాలి. గ్రే వాటర్ అంటే ఏంటి? మన యొక్క హౌస్ హోల్డ్ ప్రాసెసెస్ నుంచి, అంటే డిషెస్ వాష్ చేసినప్పుడు కానీ, లాండ్రీకి వేసినప్పుడు కానీ, బాత్ చేసినప్పుడు కానీ ఏవైతే వాటర్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయో అలాంటి వేస్ట్ వాటర్ని మనం గ్రే వాటర్ అనేసి పిలుస్తాం. ఈ గ్రే వాటర్లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉండొచ్చు, ఫీకల్ మ్యాటర్ అనేది ఉండొచ్చు. దానివల్ల సాయిల్ మరియు గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇండియా అన్నటువంటిది ఇప్పటి వరకు దానికి సంబంధించి పాలసీ ఫ్రేమ్వర్క్ మరియు మేనేజ్మెంట్ మీదనే ఫోకస్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రే వాటర్ని అర్బన్ మరియు రూరల్ ఏరియాస్లో ఎలా యూజ్ చేసుకోవాలి అన్నట్టుగా పాలసీ ఫ్రేమ్వర్క్ చేసిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఈ డిశ్చార్జ్కి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ని పర్మిట్ చేయటం జరిగిందనమాట. అంటే ఈ ట్రీటెడ్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దీన్ని అగ్రికల్చర్లోను, హార్టికల్చర్లోనే వాడండి అన్నట్టుగా ఇది ఏమంటాము సజెషన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. అయితే ఈ సుజలాం 2.0 క్యాంపెయిన్ కింద ఏంటి, ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో గ్రే వాటర్ మేనేజ్మెంట్ అసెట్స్ని ఇటు పంచాయతీ గర్స్ అనేసి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో, స్కూల్స్లో, అంగన్వాడీ సెంటర్స్, కమ్యూనిటీ సెంటర్స్, మిగిలిన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వీటిలో దీనికి సంబంధించి ఆ ఇన్స్టిట్యూషనల్ మేనేజ్మెంట్ అసెట్స్ని క్రియేట్ చేయటం అన్నటువంటిది. అలాగే ఇండివిజువల్ మరియు కమ్యూనిటీ గ్రే వాటర్ మేనేజ్మెంట్ అసెట్స్ని ఎంకరేజ్ చేయటం. సుజలాం 1.0 అన్నటువంటి క్యాంపెయిన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2021వ సంవత్సరంలో సుజలాం 1.0 అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. దాదాపు 1 మిలియన్ సోక్ పిట్స్ని ఇప్పటి వరకు హౌస్ హోల్డ్ మరియు కమ్యూనిటీ లెవెల్లో అక్రాస్ ద కంట్రీ బిల్డ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఫండింగ్ అనేది ఎలా వస్తుంది అంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ నుంచి 15th ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఏదైతే ఉందో దీని కింద ఉన్నటువంటి ఫేజ్ 2లో భాగంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ నిధుల్ని ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి H2O అనేటటువంటి వాటర్ వైజ్ ప్రోగ్రామ్కి సంబంధించి వరల్డ్ వాటర్ డే సందర్భంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, అలాగే యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, అలాగే మిగిలినటువంటి పార్ట్నర్స్ కొంతమంది కలిసి 3 యానిమేషన్ ఫిల్మ్స్ని ఈ H2O వాటర్ వైజ్ ప్రోగ్రామ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి దాని కింద 3 యానిమేషన్ ఫిల్మ్స్ని రిలీజ్ చేయటం జరిగింది. ఈ ఫిల్మ్స్ అన్నటువంటివి స్కూల్ స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళు ఈ ఇండియన్ రివర్స్కి సంబంధించి ప్రొటెక్షన్ మరియు కన్జర్వేషన్ని ఫోకస్ చేస్తూ వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి స్టోరీస్ ఆధారంగా ఈ 3 ఫిల్మ్స్ని తీయటం జరిగింది. సరే, అయితే యునెస్కో అన్నాము. ఈ యునెస్కో కింద మనం ఇక్కడ చదువుకోవాల్సింది ఏంటంటే యునెస్కో ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది ఇది కాకుండా అనేసి చూసుకోవాలి. అందులో ఒకటి వచ్చేసరికి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ లేదా మ్యాబ్ అంటాము. రెండవది వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్. మూడవది వచ్చేసరికి యునెస్కో గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్. నాలుగవది వచ్చేసరికి యునెస్కో యొక్క నెట్వర్క్ ఆఫ్ క్రియేటివ్ సిటీస్ అన్నటువంటి ఈ ఇనిషియేటివ్స్ని యునెస్కో తీసుకురావటం జరిగింది. అయితే H2O అన్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దానిని యునెస్కో 2021వ సంవత్సరం
జూలైలో ఈ H2O అన్నటువంటి ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయటం జరిగింది, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా మరియు మిగిలినటువంటి వాటితో కలిసి. దీని కింద ఇండియన్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు దీని కింద స్టోరీస్ని ఇవ్వటం జరుగుతుంది. అలా ఇచ్చినటువంటి స్టోరీస్ ఆధారంగా ఇప్పుడు 3 ఫిల్మ్స్ని క్రియేట్ చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2021కి సంబంధించి. ఐక్యూ ఎయిర్ అనేటటువంటి ఒక స్విస్ గ్రూప్ అన్నటువంటిది ఉంది. ఏంటి ఐక్యూ ఎయిర్ అన్నటువంటిది? ఇది ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ని పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 లేదా PM 2.5ని బేస్ చేసుకొని ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ని మెజర్ చేస్తుందన్నమాట. అయితే ఈ ఐక్యూ ఎయిర్ అన్నటువంటిది టీచర్స్, అలాగే గవర్నమెంట్స్, రీసెర్చర్స్, NGOs, కంపెనీస్ మరియు సిటిజన్స్ వీళ్ళందరినీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, అలాగే ఈ ఎయిర్ క్వాలిటీని పెంచడానికి, అలాగే హెల్తియర్ కమ్యూనిటీస్ని క్రియేట్ చేయడానికి, హెల్తీ సిటీస్ని క్రియేట్ చేయడానికి కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ని ఇది అందిస్తుంది. అయితే ఇప్పుడు ఈ రిపోర్ట్ అనేది ఇచ్చారు. ఎందుకు రిపోర్ట్ అనేది కావాలి? మనం చూస్తే ఎయిర్ పొల్యూషన్ అన్నటువంటిది వరల్డ్స్ లార్జెస్ట్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ థ్రెట్గా మనం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా 7 మిలియన్ డెత్స్ అనేవి దీని కింద దేనివల్ల అవుతూ ఉన్నాయి? 7 మిలియన్ డెత్స్ అన్నటువంటిది ఈ ఎయిర్ పొల్యూషన్ వల్లే కలుగుతూ ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా డిసీజెస్ అనేవి వస్తాయి. అందులో ఆస్తమా నుంచి క్యాన్సర్ వరకు, లంగ్ ఇల్నెస్, హార్ట్ డిసీజెస్ ఇలాంటివి చాలా వరకు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనం చూస్తే ఎయిర్ పొల్యూషన్ యొక్క ఎకనామిక్ కాస్ట్ ఎంత ఉంది అంటే దాదాపు $8 బిలియన్. అంటే ఏంటి? మన యొక్క గ్రాస్ వరల్డ్ ప్రోడక్ట్లో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేసి మన దేశంలో దాన్ని చెప్తాం కదా, అలాగే గ్రాస్ వరల్డ్ ప్రోడక్ట్లో 3 నుంచి 4% ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన ఎకనామిక్ కాస్టే అవుతుంది. అంటే ఎంత ఎక్కువగా ఉంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే 2.5ని ఎలా మెజర్ చేస్తారు అంటే మొత్తం 117 కంట్రీస్ నుంచి 6,475 సిటీస్లో, రీజియన్స్, టెరిటరీస్ అరౌండ్ ద వరల్డ్, దాంట్లో నుంచి ఈ PM 2.5 ఎయిర్ క్వాలిటీ డేటాని తీసుకొని దాని మీద ఆధారంగా ఈ రిపోర్ట్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే PM 2.5 అన్నటువంటిది చాలా సోర్సెస్ నుంచి జనరేట్ అవుతుంది. దాని యొక్క కెమికల్ కంపోజిషన్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి చాలా వరకు వేరీ అవ్వచ్చు. అయితే కొన్ని కామన్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏముంటాయి ఈ PM 2.5లో అంటే సల్ఫేట్స్, నైట్రేట్స్, అలాగే బ్లాక్ కార్బన్ అంటాము. ఈ బ్లాక్ కార్బన్ అనేది ఉండొచ్చు. అలాగే అమోనియం అన్నటువంటిది NH3 అమోనియా అన్నటువంటిది కూడా ఇందులో ఉండొచ్చు. అయితే మోస్ట్ కామన్ హ్యూమన్ మేడ్ సోర్సెస్ ఏంటి అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, పవర్ జనరేషన్, ఇండస్ట్రియల్ ప్రాసెసెస్, అగ్రికల్చరల్ ప్రాసెసెస్, అలాగే కన్స్ట్రక్షన్, కోల్ బర్నింగ్, రెసిడెన్షియల్ వుడ్, వీటన్నింటిలోనూ కూడా దానివల్ల ఈ PM 2.5 రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా న్యాచురల్ సోర్సెస్లోకి వచ్చేసరికి డస్ట్ స్ట్రామ్స్ అన్నటువంటివి, శాండ్ స్ట్రామ్స్ వల్ల, వైల్డ్ ఫైర్స్ వల్ల ఈ PM 2.5 ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అయితే మన ఇండియాకు వచ్చేసరికి మన హ్యూమన్ హెల్త్కి చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది. సెకండ్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట డిసీజెస్కి సంబంధించి. అంతేకాకుండా మనం చూస్తే వెహికులర్ ఎమిషన్స్ వల్ల, పవర్ జనరేషన్ వల్ల, ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల, కన్స్ట్రక్షన్ సెక్టార్లోను, క్రాప్ బర్నింగ్లో కూడా ఇలాంటి వాటి వల్ల ఈ PM 2.5 అనేది రిలీజ్ అవుతోంది. దీనికి సంబంధించి 2019వ సంవత్సరంలో మన గవర్నమెంట్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది. అయితే ఏదేమైనా COVID-19 పాండమిక్ టైంలో లాక్డౌన్స్, రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెట్టడం వల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది తగ్గింది, కానీ అది మళ్ళీ నార్మల్ అవుతోంది. అయితే ఈ కంటెక్స్లో మనము అసలు ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఈ ఎయిర్ పొల్యూషన్ని మిటిగేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి మన గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అనేసి మనం చదువుకోవాలి. ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఒకటి, సఫర్ అనేటటువంటి పోర్టల్ని తీసుకొచ్చింది. ఏంటి సఫర్ అంటే? సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ పోర్టల్ అంటాము. రెండవది వచ్చేసరికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నటువంటిది. మూడవది వచ్చేసరికి ఇంకా ఏం తీసుకొచ్చారు? గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేసి. అలాగే వెహికులర్ పొల్యూషన్స్ని తగ్గించడానికి BS6 నామ్స్ని తీసుకొచ్చారు. BS6 వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఆడ్ ఈవెన్ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇంకా ఏం తీసుకొచ్చారు?
నేషనల్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే టర్బో హ్యాపీ సీడర్ మిషన్ అన్నటువంటి దానికి సంబంధించి ఫార్మర్స్కి స్పెషల్ సబ్సిడీని కూడా, అంటే ఈ టర్బో హ్యాపీ సీడర్ మిషన్ని కొనుగోనేందుకు వాళ్ళకి సబ్సిడీని కూడా ఇస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ మెటీరియలాజికల్ డేకి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాము? మార్చ్ 23వ తేదీని. మనం చూస్తే 2021 అక్టోబర్లో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది స్టేట్ ఆఫ్ క్లైమేట్ సర్వీసెస్ రిపోర్ట్ 2021 అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరిగింది. అసలు ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఏంటి? ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇందులోకి వచ్చేసరికి మొత్తం 192 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అంటే స్టేట్స్ మరియు టెరిటరీస్ ఇందులో మెంబర్షిప్గా ఉన్నాయి. ఇందులో మన ఇండియా మెంబర్గా ఉందా అంటే ఎస్ ఉంది ఇందులో. అయితే దీనిని దేని కింద? WMO కన్వెన్షన్ అన్నటువంటి దాన్ని 1950వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దాని కింద ఈ WMO అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్కి సంబంధించి మెటీరియలాజీకి సంబంధించి ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీగా ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే జెనీవా. జెనీవా ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్హాన్సింగ్ డిజిటల్ స్కిల్స్. ఒక రిపోర్ట్ ప్రకారం చూస్తే మన దేశంలో 27.3 మిలియన్ వర్కర్స్ అంటే మన దేశం యొక్క వర్క్ ఫోర్స్లో దాదాపు 7% డిజిటల్ స్కిల్ ట్రైనింగ్ వాళ్ళకి కావాలి నెక్స్ట్ ఇయర్ లోపు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్ పేరేంటి అంటే బిల్డింగ్ డిజిటల్ స్కిల్స్ ఫర్ ద చేంజింగ్ వర్క్ ఫోర్స్ అన్నటువంటిది. ఎవరు నిర్వహించారు ఈ రిపోర్ట్ని అంటే ఆల్ఫా బీటా అన్నటువంటిది. ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించింది. Amazon.com కంపెనీకి సంబంధించి ఆల్ఫా బీటా అన్నటువంటిది ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేసింది. దీని కింద ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్ అనేటటువంటివి మరింత అవసరం అనేది ఉంది. అందులో మిషన్ లెర్నింగ్, అలాగే క్లౌడ్ ఆర్కిటెక్చర్ డిజైన్, ఇవి 5th and 6th మోస్ట్ డిమాండ్ డిజిటల్ స్కిల్స్గా ప్రస్తుతం ఉన్నాయి. అది కూడా 2025కి వచ్చేసరికి కూడా ఇవి అలా ఉంటాయి. అసలు డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటి అన్నటువంటిది మనం చూసుకోవాలి. డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటి? డిజిటల్ డివైజెస్ని యూజ్ చేయటం రావాలి. అలాగే కమ్యూనికేషన్ అప్లికేషన్స్ అనేవి రావాలి. నెట్వర్క్ని ఇన్ఫర్మేషన్ని మేనేజ్ చేసుకునేలాగా, దానికి సంబంధించి యాక్సెస్ చేసుకునేలాగా ఉండాలి. అలాంటివి ఉంటే మనం వాటిని డిజిటల్ స్కిల్స్ అనేసి పిలుస్తాము. డిజిటల్ స్కిల్ అంటే ఎడ్యుకేషన్కి ఈక్వల్గా కాకపోయినా కూడా, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ డిసిప్లిన్స్తో ఈక్వల్గా ఎడ్యుకేషన్ లాగా చెప్పలేం. కానీ డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి డిజిటల్ స్కిల్లింగ్ని తీసుకురావటానికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అంటే, ఒకటి వచ్చేసరికి కెపాసిటీ అన్నటువంటిది సరిగ్గా లేదు. ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నవి సరిగ్గా లేదు. దాంతో ఈ స్కిల్డ్ లేబర్కి డిమాండ్ అనేది పెరిగిపోతుంది, కానీ చాలామందికి స్కిల్స్ అనేది ఉండట్లేదు. అలాగే మొబిలైజేషన్ అంటే ఏంటి? చాలా ట్రెడిషనల్ వైపు నుంచి స్టూడెంట్స్ ఈ స్కిల్ డెవలప్మెంట్ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే వొకేషనల్ ఎడ్యుకేషన్కే ఇంకా కూడా ఎక్కువగా ఈ డిమాండ్ అనేది పెరుగుతోంది తప్ప ఇలాంటి ఛాలెంజింగ్ టాస్క్ని తీసుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు. అంటే మొబిలైజేషన్ అనేది దీనికి సంబంధించి సరిగ్గా జరగట్లేదు అన్నట్లుగా. అలాగే స్కేలబిలిటీకి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ వస్తున్నాయి. అలాగే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్లో మిస్ మ్యాచ్ అనేది వస్తుంది. అంటే ఇండస్ట్రీ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఎలా అయితే తక్కువగా ఉంటుందో, అంటే ఏంటి, ఒక ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ స్కిల్స్ ఏవైతే సెట్ చేస్తాయో, ప్రొవైడ్ చేస్తాయో అవి ఎంప్లాయర్స్ యొక్క రిక్వైర్మెంట్కి తగినట్టుగా లేవు. దాంతో ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ రావడానికి పీపుల్కి మరింత స్కిల్స్ అనేవి అవసరమవుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఈ డిజిటల్ స్కిల్స్ని బిల్డ్ చేయటంలో, ఈ వర్క్ ఫోర్స్ని చేంజ్ చేయటంలో, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటంలో కొన్ని బ్యారియర్స్ అనేవి వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ట్రైనింగ్ ఆప్షన్స్కి సంబంధించి అవేర్నెస్ తక్కువగా ఉండటం, అలాగే ట్రైనింగ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉండటం, హై ట్రైనింగ్ కాస్ట్ ఉండటం, ఇవన్నీ కూడా వీటికి రీజన్స్ అనేసి చెప్పొచ్చు. అయితే ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయటం కోసం డిజీ సాక్ష్యం అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చాము. గుర్తుందా అండి, డిజీ సాక్ష్యం అన్నటువంటి దాన్ని. అలాగే యువ అన్నటువంటి ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాము. ఇంకా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అన్నటువంటి తీసుకొచ్చాము. రికగ్నిషన్ ఆఫ్ ప్రియార్ లెర్నింగ్ అన్నటువంటిది, నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్ అనేసి,
సంకల్ప్ అంటే ఏంటి, స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ అనేసి. అలాగే యువ అన్నటువంటి ఒక స్కీమ్ని తీసుకురావటం జరిగింది, యంగ్ అప్కమింగ్ అండ్ వర్సటైల్ ఆథర్స్ స్కీమ్ అనేసి. అలాగే మనం చూస్తే కౌశలాచార్య అవార్డ్స్ అనేసి కూడా ఇస్తూ ఉన్నారు, కౌశలాచార్య అవార్డ్స్ అన్నటువంటి వాటిని. అలాగే మనం చూస్తే శ్రేయాస్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. శ్రేయాస్ అంటే స్కీమ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూత్ ఇన్ అప్రెంటిస్షిప్ అండ్ స్కిల్స్ అంటాము. అలాగే అసీమ్ అన్నటువంటి పోర్టల్ని తీసుకొచ్చారు. అసీమ్ అంటే ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయర్ మ్యాపింగ్ అనేసి. అలాగే స్కిల్ సర్టిఫికేషన్ కోర్సెస్ని ఇవ్వటం, నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావటం, ఇలాంటివన్నీ చేస్తోంది గవర్నమెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేకి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాం వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేని? మార్చి 24వ తేదీన. దీని కింద ఏంటి అంటే ట్యూబర్క్యులోసిస్ దీనికి సంబంధించి డిజాస్టర్ హెల్త్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క సోషల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, అలాగే ఈ టీబీ ఎపిడమిక్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయడానికి ఏమేమి ఎఫర్ట్స్ గ్లోబల్గా తీసుకోవాలి అన్నటువంటి దానికి సంబంధించి అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి మార్చి 24వ తేదీని వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేగా మనం జరుపుకుంటాము. అయితే ఈ టీబీ డేని అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1882వ సంవత్సరంలో డాక్టర్ రాబర్ట్ కోచ్ అనౌన్స్ చేయటం జరిగింది. ఏమని? ఇదిగో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది ఉంది, ఇది ఈ టీబీని కలుగజేస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. దాంతో ఏమైంది, ఈ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి క్యూరింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఈ పరిశోధనలు అనేవి మొదలయ్యాయి. అయితే ఇప్పటికీ కూడా టీబీ అన్నటువంటిది వరల్డ్స్ డెడ్లియెస్ట్ ఇన్ఫెక్షియస్ కిల్లర్స్లో ఇది కూడా ఒకటి. WHO లెక్కల ప్రకారం ప్రతిరోజు 4100 మంది పీపుల్ టీబీ వల్ల వాళ్ళ యొక్క జీవితాలని కోల్పోతూ ఉన్నారు. అయితే టీబీ డేని దేనికోసం తీసుకొస్తారు అంటే దీని కింద ఈ టీబీకి సంబంధించి ఆ డిసీజెస్ అనేది ఎలా ఉంటుంది, దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అన్నట్టుగా ప్రపంచానికి ఎడ్యుకేట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో తీసుకొచ్చారు. అయితే ఈ సంవత్సరం 2022కు సంబంధించి దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ సేవ్ లైవ్స్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అయితే దీన్ని ఈ టీబీని కంబాట్ చేయడానికి మనం ఏమేమి ఎఫర్ట్స్ తీసుకున్నాము అన్నటువంటిది చూడాలి. మనకి ఈ ఇండియాకి సంబంధించి ఇండియా ఏమేమి ఎఫర్ట్స్ తీసుకుంది? ఒకటి వచ్చేసరికి నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్, దేనికి సంబంధించి టీబీ ఎలిమినేషన్కి సంబంధించి 2017 నుంచి 2025 వరకు దీన్ని తీసుకొచ్చారు. అలాగే నిక్షయ్ అన్నటువంటి ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేశారు. ఏంటి? నిక్షయ్ అన్నటువంటి ఎకోసిస్టమ్. అలాగే ఇంకా ఏం తీసుకొచ్చారు? టీబీ హరేగా దేశ్ జీతేగా అన్నటువంటి క్యాంపైన్ని తీసుకొచ్చారు. టీబీ హరేగా దేశ్ జీతేగా అన్నటువంటి క్యాంపైన్ అనమాట ఇది. అలాగే మనం చూస్తే ప్రస్తుతం 2 వ్యాక్సిన్స్ అన్నటువంటివి phase 3 క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. అది ఒకటి వచ్చేసరికి VPM అంటే వ్యాక్సిన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, VPM 1002 అనేసి. రెండవది వచ్చేసరికి MIP అంటే మైకోబాక్టీరియం ఇండికస్ ప్రాణి అన్నటువంటి. ఈ 2 వ్యాక్సిన్స్ ప్రస్తుతం డెవలప్ చేసి phase 3 క్లినికల్ ట్రయల్లో ఇవి ప్రస్తుతం ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. ఎప్పుడు జరుపుకుంటాము? మార్చ్ 21వ తేదీని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్గా మనం జరుపుకుంటూ ఉంటాము. UN అన్నటువంటిది యునైటెడ్ నేషన్స్ 2012వ సంవత్సరంలో మార్చి 21ని ఇలా ఫారెస్ట్ యొక్క టైప్స్కి సంబంధించి వాటి యొక్క ఇంపార్టెన్స్కి సంబంధించి అవేర్నెస్ని పెంచండి అన్నట్టుగా అప్పటి నుంచి కూడా మార్చి 21వ తేదీని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్గా జరుపుతోంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటి 2022కి సంబంధించి అంటే ఫారెస్ట్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అన్నటువంటిది. అయితే మన దేశంలో ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయటం కోసం ఏమేమి ఇనిషియేటివ్స్ మన గవర్నమెంట్ తీసుకొచ్చింది అన్నటువంటిది మనం చూసుకోవాలి. ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఒకటి వచ్చేసరికి నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. దేని కింద? NAPCC అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద దీన్ని తీసుకురావటం జరిగింది. ఎప్పుడు? 2014వ సంవత్సరంలో. ఇంకా ఏం తీసుకొచ్చారు? నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అనేసి 2000వ సంవత్సరం నుంచి కూడా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. దీని కింద అఫారెస్టేషన్ని పెంచటం అనమాట. ఇక మూడవది వచ్చేసరికి
క్యాంపా ఫండ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఏంటి ఈ క్యాంపా ఫండ్స్ అన్నటువంటివి? 2016వ సంవత్సరంలో దీన్ని లాంచ్ చేసిందనమాట. కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అంటాము. దీని కింద ఏంటి, 90% ఫండ్ని స్టేట్స్ ఉంచుకుంటాయి, మిగిలినటువంటి 10%ని సెంటర్కి ఇవ్వటం జరుగుతుంది. దీని కింద ఏంటి అంటే క్యాచ్మెంట్ ఏరియాస్ని మళ్ళీ దానికి సంబంధించి వాడటం, అలాగే న్యాచురల్ జనరేషన్ అనేటటువంటిది ఫారెస్ట్కి సంబంధించి చేయటం, ఫారెస్ట్ మేనేజ్మెంట్ చేయటం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ ఇలాంటివి అనమాట. అలాగే నేషనల్ యాక్షన్ ప్రోగ్రామ్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, నేషనల్ యాక్షన్ ప్రోగ్రామ్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ అన్నటువంటి దాన్ని 2001వ సంవత్సరంలోనే తీసుకొచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్ అన్నటువంటిది ఇది సెంట్రల్లీ ఫండెడ్ ప్రోగ్రామ్ అనమాట. స్పెసిఫిక్గా ఈ ఫారెస్ట్ ఫైర్స్ని డీల్ చేయడానికి స్టేట్స్కి అసిస్టెన్స్ ఇవ్వటానికి ఈ ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఈ వీక్ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి. రీసెంట్గా పార్లమెంటరీ కమిటీ యొక్క రిపోర్ట్ ప్రకారం చూస్తే ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ అన్నటువంటిది డిస్ఫంక్షనల్గా ఉంది. లాస్ట్ 4 yearsగా ఒక్క సింగిల్ రిపోర్ట్ని కూడా పార్లమెంట్కి సబ్మిట్ చేయలేదు. అయితే ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2004వ సంవత్సరంలో. ఆర్టికల్ 338 ఏదైతే ఉందో దీని కింద అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆర్టికల్ 338A అన్నటువంటి దాన్ని ఒక కొత్త ఆర్టికల్ని ఇన్సర్ట్ చేసి దేని ద్వారా 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు 2003వ సంవత్సరంలో. అంటే ఏంటి, ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ అన్నటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎస్టీస్కి సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో లేదా మిగిలినటువంటి ఏ చట్టంలో అయినా కూడా వాళ్ళకి సంబంధించి సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళకి సంబంధించిన ఏమైనా ప్రొవిజన్స్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలగాలి. దీని యొక్క కంపోజిషన్ చూస్తే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క కంపోజిషన్ ఏంటి అనేసి చూస్తే ఒకరు దీనికి చైర్పర్సన్గా ఉంటారు, అలాగే వైస్ చైర్పర్సన్గా ఇంకొకరు ఉంటారు. వాళ్ళు కాకుండా ఇంకొక 3 మెంబర్స్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళని ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం జరుగుతుంది. అట్లీస్ట్ ఒక్క మెంబర్ అయినా కూడా ఉమెన్గా ఉండాలి. అయితే ఈ చైర్పర్సన్ మనం చూస్తే చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ని కలిగి ఉండాలి. అలాగే వైస్ చైర్మన్కి వచ్చేసరికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ని కలిగి ఉండాలి. ఇక మిగిలినటువంటి 3 మెంబర్స్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సెక్రటరీ ర్యాంక్ ఉంటే సరిపోతుంది. ఇవి ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.